श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 26వ శ్లోకం చూస్తున్నాము. చదువుదాం శ్లోకం ఒకసారి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అయితే ధ్యాన యోగంను మళ్ళీ ఎలా చేయాలి అన్నది ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. దాన్ని రీఎంఫసైజ్ చేస్తున్నారు అనమాట. ధ్యాన యోగము ఎలా చేయాలో చెప్పి దాని యొక్క ఫలమును చెప్పి మళ్ళీ ఇంకోసారి ధ్యాన యోగమును చేయాలి అని అని చెప్తూ చాలా చక్కని సలహాలు, మంచి సూత్రాలు ఇస్తున్నారు. అంటే 24వ శ్లోకం నుంచి మొదలైంది. అలాగా ఏం చెప్తున్నారు అక్కడ? సర్వాన్ సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషతః. కామములన్నింటినీ వదిలేసేది, అన్ని కోరికలని కూడా వదిలేసేయాలి, ఇంకా నో ఎక్సెప్షన్స్. అశేషతః మనసా ఏవ ఇంద్రియ గ్రామం వినియమ్య. మనస్సు చేత ఇంద్రియములను నియమించుకుని సమంతతః అంటే అన్ని వైపుల నుండి, అంటే అన్ని విషయాల ఎడల కూడా ఉన్నటువంటి ఆకర్షణను, ఇంద్రియముల యొక్క ఆకర్షణను మనస్సు చేత నిగ్రహించుకుని ఉండాలి. అంటే అప్పుడు ధ్యానము కుదురుతుంది. చాలా మౌలికమైనటువంటి సూత్రం. అయితే అది ఒక్క రోజులో వచ్చేసేది, హడావిడి పడిపోతే రాదు. శనైహి శనైహి ఉపరమేత్ అని కూడా చెప్పారు. బుద్ధ్యా ధృతి గృహీతయ. అయితే మనసు చేత ఇంద్రియ గ్రామమును నిగ్రహించుట అనేది శనైహి శనైహి ఉపరమేత్ అంటే ఇంద్రియములకు స్వభావముగా వాటి యొక్క విషయముల ఎడల రాగం ఉంటుంది. మనసులో బోల్డంత రాగం ఉంటుంది ఇంద్రియ విషయముల పైన. దానిని క్రమంగా వదిలేసేయాలి. క్రమంగా వదిలేయగలుగుతాము, ఒక్కసారిగా హడావిడి పడిపోయి ఒక రోజులో అవ్వదు. శనైహి శనైహి ఉపరమేత్ అని కూడా చెప్పారు. చాలా చక్కని ప్రిన్సిపల్. అలా చేసి ఆత్మ సంస్థం ఎలా చేయాలి? బుద్ధి చేత. బుద్ధిలో కాస్త దాన్ని ఏమంటారు, పరిశీలన అలవాటు చేసుకుని చక్కగా పరిశీలన చేసి మెల్లగా ఒక్కొక్క కోరికని తీసి పక్కన పెట్టాలి. శనైహి శనైహి ఉపరమేత్ చూసాం. ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్. మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచుకుని దేని గురించి కూడా ఆలోచించకుండా కూర్చోవాలి, అప్పుడు ధ్యానం కుదురుతుంది అని చెప్పి ఆ శనైహి శనైహి ఏ విధంగా శనైర్ ఉపరమేత్ దాన్నే ఇంకొంచెము మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? తత్రైవ ఆత్మ సంస్థం మనం కర్తుం ప్రవృత్త యోగి. అది అవతారిక. అక్కడ ఈ విధముగా ఆత్మ సంస్థం మనం కర్తుం ప్రవృత్త, ఎవరైతే మనస్సును ఆత్మయందు ఉంచుకుని నిగ్రహించుకుని ఉండగలుగుతారో వాళ్ళు ఏ విధంగా చేశారట? ఆ యోగి ఎలా చేశారంటే యతః యతః నిశ్చరతి మనః చంచలం అస్థిరం. మనస్సు చంచలము అస్థిరము. చంచలంగా ఉంటుంది మనస్సు, ఓ చోట కుదురుగా ఉండదు. ప్రతి క్షణము కొత్త ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది మనసులోకి. మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అటువంటి మనస్సుని ఎక్కడెక్కడికైతే పరిగెడుతోందో యతః యతః నిశ్చరతి, ఏ ఏ కారణముల చేత అయితే మనసు అటు ఇటు పరిగెడుతున్నదో తతః నియమ్య, ఆయా కారణములను పట్టుకుని, ఆయా విషయములను పట్టుకుని ఆ మూమెంట్ని నియమ్య. ఇప్పుడు మనసులో స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటే, ఉదాహరణకి
ఆ స్వీట్ తినాల్సిన కోరిక వచ్చినప్పుడల్లా స్వీట్ యొక్క స్వరూపాన్ని పరిశీలించి ఇది ఇప్పుడు అవసరమా అని ఆలోచించి దాన్ని పక్కన పెట్టడం. అది యతః యతః నిశ్చరతి తతః తతః నియమ్య. ఏ ఏ కారణముల చేత అయితే మనస్సు బయటికి పరిగెడుతూ ఉంటుందో ఆయా కారణముల ఎడల నియంత్రణ అలవాటు చేసుకుని ఏతద్ ఆత్మని ఏవ వశం నయేత్. ఆత్మయందే మనసుని మన స్వరూపము నుండి నిలబెట్టి వశమును సాధించుకొనవలెను మెల్లగా. సో ఆ శనైహి శనైహి ఉపరమేత్కి ఇది దాని కంటిన్యూషన్. యతః యతః నిశ్చరతి తతః తతః నియమ్య. ఏ ఏ విషయంలో ఎడలైతే మనసు పరిగెడుతూ ఉంటుందో ఆయా విషయముల ఎడల మనస్సు యొక్క నియంత్రణను అలవాటు చేసి మనస్సులో నియంత్రణను అలవాటు చేసుకుని ఆత్మని ఏవ వశం నయ. ఆత్మ ఎందే ఉండేటట్టు తన స్వరూపము నుండే ఉండేటట్టు ఎక్కడికి కదలకుండా ఉండేటట్టు అలవాటు చేసుకోవాలి. ధ్యానము చేయడం మొదలు పెడితే మొన్న కూడా చెప్పుకున్నాం, ధ్యానం చేయడం మొదలు పెడితే మొదట్లో 20 నిమిషాలు ధ్యానం చేద్దామంటే 1 నిమిషం కూడా ఉండకపోవచ్చు మొదట్లో మనసు. మెల్లగా 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 అది సాధన చేయగా 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 అలవాటు అవుతుంది. మెల్లగా ధ్యానానికి కూర్చుని వచ్చిన ఆలోచనలను ఈ ఆలోచన వచ్చింది, ఇప్పుడు దీని మీద మనం ఏమైనా చేయాలా, కాసేపు నేనేం చేయను అని ఊరుకుంటే వెళ్ళిపోతుంది. ఊరుకోవాలి కాసేపు. ఈ 20 నిమిషాల పాటు నేనేమి చేయదలుచుకోలేదు అని అలా నిగ్రహించుకొని కూర్చుంటే మెల్లగా కాసేపు ఉన్నాక ఆలోచన దాని దాని మార్గాన్ని అది వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తుంది ఆలోచన కాసేపు అయ్యాక. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. అలాగా యతః యతః నిశ్చరతి తతః తతః నియమ్య. చదువుదాం శంకర్లు ఏమంటున్నారు. యతః యతః యస్మాత్ యస్మాత్ నిమిత్తాత్. అంటే యతః యతః అంటే పంచమీ విభక్తి అది. యతః యత్ శబ్దానికి యతః పంచమీ అవుతుంది. సో యతః అంటే యస్మాత్ అని అర్థం. యస్మాత్ యస్మాత్ నిమిత్తాత్ ఏ ఏ కారణముల చేతనైతే ఆరు ఏ ఏ కారణముల వలన అయితే, అంటే ఏమిటి కారణాలు? శబ్దాదేహే శబ్ద రూప రసగంధ స్పర్శ విషయాలు ఏమైతే ఉన్నాయో ఆ విషయాల వలన మనసు అటు ఇటు పరిగెడుతుంది. నిశ్చరతి బహిః గచ్చతి. నిశ్చరతి అంటే బయటకి పరిగెట్టుట. బహిః గచ్చతి ఎందుకు? స్వభావ దోషాత్. అది స్వభావం. ఇంద్రియము మనసు యొక్క స్వభావము. అది అది మనకేదో అందులో ఏదో పెద్ద ఇబ్బంది ఉంది అని కాదు. అది ఇబ్బంది కాదు, అది మనసు యొక్క స్వభావం అలా ఉంటుంది, ఇంద్రియం యొక్క స్వభావం. సో ఆ స్వభావాన్ని మనం పట్టుకుని దాన్ని ట్రైన్ చేయాలి, అది చెప్తున్నది. మనః చంచలం అత్యర్థం చంచలం అత ఏవ అస్థిరం. మనస్సు చంచలము, అస్థిరము. అది మనకు అర్థమవుతూనే ఉంటుంది కదా. ఒక చోట ఏకాగ్రముగా ఉండుట చాలా కష్టం. మనసు యొక్క స్వభావము చంచలము, అస్థిరము. తతః తతః తస్మాత్ తస్మాత్ ఆయా కారణముల నుండి. తతః అంటే దాని వలన అని. దేని వలనైతే దాని వలన. యతః తతః. శబ్దాద్ ఏమిటవి? శబ్దాదేహ నిమిత్తాత్ అంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు. మళ్ళీ వాటి వలన వాటి నుంచి నిమిత్తాత్ వాటి నుంచి నియమ్య వాటి నుంచి నియమించవలను. తత్తత్ నిమిత్తం యాథాత్మ్య నిరూపణేన. అయితే ఏ విధంగా చేయాలి? తత్తత్ నిమిత్తం ఏ ఏ కారణము వలనైతే మనస్సు పరిగెడుతుందో ఆయా కారణమును ఎడల ఏం చేయాలి? యాథాత్మ్య నిరూపణేన దాని యొక్క స్వరూపము యొక్క పరిశీలన ద్వారా. ఇప్పుడు స్వీట్ అంటే తినడం ఇష్టం ఉంటే ఆ స్వీట్ యొక్క స్వరూపాన్ని పరిశీలించాలి. ఈ స్వీట్ అంటే ఏమిటి? షుగర్ అంటే ఏమిటి? షుగర్ వైట్ పాయిజన్, అది తినడం అనవసరం అని. అది యాథాత్మ్య నిరూపణేనా అంటే. ఆ యాథాత్మ్య నిరూపణేనా ఏం చేయాలి? ఆభాసీకృత్య వైరాగ్య భావనయ దాని యొక్క స్వరూపమును తెలుసుకుని దాని ఎడల వైరాగ్యమును
అలవరచుకొనుట. ఆ మిఠాయి యొక్క స్వరూపాన్ని పరిశీలించి ఆ అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ లేదు. చాలా తక్కువ. ఏమైనా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటే. కానీ అది చాలా బావుంటుంది అని ఒక ఆభాస మనకి ఉంటుంది మనసులో. దాని యొక్క స్వరూపాన్ని పరిశీలించి దాని ఎడల వైరాగ్య భావనయ దాని ఎడల వైరాగ్య భావము అలవరుచుకోవాలి. అలా ఒక ఒక విషయం గురించి అయితే సరిపోదు గదా! మనస్సు ఏ ఏ విషయాల ఎడలైతే పరిగెడుతుందో ఆయా ఏ ఏ విషయాల వలన పరిగెడుతుందో ఆయా విషయాల ఎడల ఈ విధంగా వాటి యొక్క స్వరూపాన్ని పరిశీలించి వాటి ఎడల వైరాగ్య భావమును అలవరుచుకోవాలి. ఏతత్ మనః ఆత్మన్యేవ వశం నయేత్. ఈ విధంగా మనస్సుని ఆత్మయందే ఉండేటట్టు మనస్సు మీద వశమును సిద్ధించుకోవాలి. ఆత్మవశ్యతాం ఆపాదయేత్. సో తన స్వరూపంలో ఉండేటట్టు మనము అలవర్చుకోవాలి. ఏవం యోగాభ్యాస బలాత్ యోగినః ఆత్మన్యేవ ప్రశామ్యతి మనః. ఈ విధమైనటువంటి యోగాభ్యాస బలాత్, ఈ విధముగా యోగాభ్యాసము చేయుట, ఇది యోగాభ్యాసం అంటే. యోగాభ్యాసం అంటే ఇక్కడ ధ్యాన యోగము యొక్క అభ్యాసము. ధ్యాన యోగాన్ని ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఆ యోగాభ్యాస బలము వలన యోగులకి ఆత్మన్యేవ ప్రశామ్యతి మనః. యోగుల యొక్క మనస్సు ఆత్మయందే తన స్వరూపమునందే ప్రశాంతముగా ఉండును. చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్. ధ్యాన యోగమును ఏ విధంగా మనము అభ్యాసము చేయాలి. పైగా అది ఒక రోజులో కుదరదు. శనైహి ఉపరమేత్. మనస్సు ఇంద్రియముల యొక్క విషయముల ఎడల ఉన్నటువంటి రాగమును ఒక్క రోజులో హడావిడిగా మార్చేయడం అంటూ కుదరదు. దాన్ని శనైహి నెమ్మదిగా చేయాలి. నెమ్మదిగా ఒక్కొక్కటి పరిశీలించి ఒక్కొక్క దాన్ని తీసి పక్కన పెట్టి ఆ బుద్ధి నిశ్చయంలో ఆ నిశ్చయము కలగాలి బుద్ధిలో. ఓకే, ఈ విషయం ఎడల ఈ రాగద్వేషములు అక్కర్లేదు అన్న బుద్ధి నిశ్చయము మనసులో కలగాలి. అప్పుడు దాకా సాధన చేస్తూనే ఉండాలి. చదువుతాం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. నెక్స్ట్, ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత్ కంటిన్యూయేషన్ అదే శ్లోకంలో. ప్రశాంత మనసం హి ఏనం. హి అంటే ఎందువలన అనగా ముందు పెట్టుకోవాలి. హి ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. అయితే ఎందువలననగా హీ ముందు పెట్టుకోవాలి. హీ ముందు పెట్టుకుంటే ఉపైతి వర్బ్ అక్కడ, అది లాస్ట్ లో పెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా పైన చెప్తున్న విషయమునకు విశేషణాలు. సో హీ ఎందువలనగా ఏనం ఉపైతి, ఈ విధముగా ఏమిటి ప్రశాంత మనసం యోగినం. ప్రశాంత మనసం యోగినం, మనస్సు ప్రశాంతించినటువంటి యోగి ఉత్తమం సుఖం బ్రహ్మభూతం అకల్మషం శాంతరజసం. అవన్నీ ఆ ప్రశాంత మనసం యోగినం, ఆ యోగికి విశేషణాలు. ఎటువంటి యోగి? ఉత్తమం సుఖం, ఉత్తమమైనటువంటి సుఖమును అనుభవిస్తున్నటువంటి ఆ యోగి. ఏ విధంగా? ఎందుకు ఉత్తమమైనటువంటి సుఖము? మనస్సు ప్రశాంతించి, ప్రశాంత మనసం. ఎటువంటి ప్రశాంతత? శాంతరజసం, మనసులో ఉన్నటువంటి రజస్సు శాంతించింది, రజస్సు యొక్క ఉపశమనము కలిగినది. ఏ విధంగా కలుగుతుంది? శనైహి ఉపరమేత్ యతః యతః నిశ్చరతి తతః తతః నియమ్య.
ఆ విధంగా అభ్యాసము చేయగా చేయగా శాంత రజసం, మనసులో చాలా మంచి పదం, మనస్సులో ఉన్నటువంటి రజస్సు శాంతించినది. శాంతించినటువంటి రజస్సు కలిగిన మనస్సు, ఆ మనస్సులోనే ఉత్తమమైనటువంటి సుఖము యొక్క అనుభూతి. ఎటువంటి సుఖము? అకల్మషం. కల్మషం ఉత్తమం సుఖం. అకల్మషమైనటువంటి సుఖము అంటే ఇంకా మళ్ళీ అందులో కల్తీ లేదు. మామూలుగా సుఖము యొక్క అనుభవం అంతా కూడా మనం ఏదైతే సుఖం అనుకుంటామో ఆ సుఖం అంతా కూడా కొంచెము కల్మషమైనటువంటి, అంటే దుఃఖముతో కల్మషము కలిగినటువంటి సుఖము. ఎందుకంటే ఆ సుఖం అయిపోగానే దుఃఖం పుడుతుంది. ఎంతటి సుఖమైనా ఆ సుఖం అయిపోగానే మళ్ళీ దుఃఖం పుడుతుంది. అంటే ఏంటి? ఆ సుఖములో దుఃఖము కలిసిపోయే ఉన్నది. 2 విడివిడిగా లేవుగా. సుఖము అయిన వెంటనే దుఃఖము. కానీ ప్రశాంత మనసం సుఖం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి సుఖము. అందులో అకల్మషం, అందులో ఇంక దుఃఖము యొక్క కల్తీ లేదు. అంటే ఎందుకు దుఃఖం యొక్క కల్తీ లేదు అంటే ఆ సుఖమునకు ఆత్యంతికము అని ముందు చెప్పారు. దానికి అంతము ఉండదు. అది అందులో బ్రేక్ ఉండదు. అందుకని ఇంకా అది అయిపోయిన వెంటనే దుఃఖం వచ్చుట అనేది ఉండదు. అంటే ఒక విధంగా సుఖ దుఃఖములకు అతీతము అని చెప్పడం. ఎందుకంటే సుఖము దుఃఖము 2 పరస్పరము ఒకదానినొకటి నిలబెడతాయి కదా! కానీ ఇక్కడ చెప్తున్నటువంటి సుఖము ఆ సుఖ దుఃఖముల ద్వంద్వములకు అతీతమైనటువంటి సుఖము. అదే బ్రహ్మభూతము. అదే బ్రహ్మ అయి ఉండుట అంటే అదే. శాంత రజసం ప్రశాంత మనసం ఏదైతే ఉన్నదో అదియే బ్రహ్మభూతం. బ్రహ్మభూతము అంటే ఆ పరబ్రహ్మ అయి ఉండుట. పరబ్రహ్మ అయి ఉండటము అంటే మనసులో ఉన్నటువంటి రజస్సు తగ్గిపోతే అదే పరబ్రహ్మ అయి ఉండుట. ఎందుకంటే రజస్సు క్షీణించిపోతే మన స్వరూపం మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. స్వరూపము స్పష్టంగా తెలుస్తోంది అంటే అదే బ్రహ్మభూతులై ఉండుట. అంటే అదే పరబ్రహ్మ స్వరూపమునందు నిలిచి ఉండుట అవుతుంది. సో బ్రహ్మభూతం అకల్మషం ఉత్తమం సుఖం. ఇటు ఏమిటది? శాంతరజసం ప్రశాంత మనసం ఏనం. అటువంటి సుఖమును ఉపైతి పొందుతాడు. ఏ యోగి అయితే యతః నిశ్చరతి తతః నియమ్య. ఆ విధంగా అభ్యాసము వైరాగ్యమును అలవాటు చేసుకుని అభ్యాసము చేయగా ఆ యోగి ప్రశాంతరజసం ప్రశాంత మనసం శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం సుఖం ఉత్తమం ఉపైతి. అటువంటి ఉత్తమమైన సుఖమును పొందుతాడు. చదువుతాం శ్లోకం భాష్యము. ప్రశాంత మనసం ప్రశాంతం మనః యస్య సహ ప్రశాంత మనాః తం ప్రశాంత మనసం. సో ప్రశాంతం మనః యస్య సహ విగ్రహవాక్యం. ప్రశాంతమైన మనస్సు ఎవనికి కలదో అతను ప్రశాంత మనాః, అతడు ప్రశాంత మనస్సు కలవాడు. అతనిని అంటే తం ద్వితీయ విభక్తి ప్రశాంత మనసం. హి ఏనం యోగినం. ఈ అంటే చాలాసార్లు చెప్పారు. హి అంటే బికాస్ అని, అది ముందు పెట్టుకోవాలి. పై శ్లోకం నుంచి కంటిన్యూషన్ లో బికాస్ అని ఈ శ్లోకం మొదలవుతుంది. హి ఏనం యోగినం. ఈ యోగి సుఖముత్తమం. ఉత్తమం అంటే నిరతిశయం, ఇంకంతకంటే ఉత్కృష్టమైనటువంటిది లేదు. పోలిక చెప్పడానికి కూడా ఇంకంతకంటే గొప్పదేమీ లేదు. దానికి ఉత్తమం సుఖం అని పేరు. ఉపైతి ఉపగచ్చతి. ఉపైతి దానిని చేరుకొనును లేదా దానిని పొందును, దానికి దగ్గరగా ఉండును. ఉప అంటే దగ్గర అని అర్థం. సో ఉపగచ్చతి దానికి దగ్గరగా చేరును అంటే ఆ ఉత్తమమైనటువంటి సుఖమును పొందును. శాంతరజసం ప్రక్షీణ మోహాదిక్లేశరజసం ఇత్యర్థః. శాంతించినటువంటి రజస్సు కలిగినటువంటి మనస్సు. ఏమిటి రజస్సు? మోహాది క్లేశము. మోహము వంటి క్లేశములు ఏవైతే ఉన్నాయో అవే రజస్సు. రజస్సు యొక్క
ప్రభావము ఏమిటి అంటే మనస్సులో క్లేశములు ఉంటాయి. యోగము ఎడల క్లేశములు ఉంటాయి. అంటే యోగమును సిద్ధించుకొనుటకు కష్టాలు ఆర్ ప్రతిబంధకాలు ఉంటాయి. ఆ యోగము ఎడల ఉన్నటువంటి ప్రతిబంధకములు క్షీణించుట, అది శాంతరజసం అంటే. యోగమునకు ఉండే ప్రతిబంధకములన్నీ ఎందుకు వచ్చాయి మనసులో అంటే అవన్నీ రజస్సు వల్ల వచ్చాయి. ఎందుకంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి. మనస్సు అది రజస్సు. అది మనసు కూర్చొనివ్వదు, లేచి పరిగెట్టి అంటుంది. అదేదో ఆలోచించాలి, ఇదేదో చేయాలి. అది మనస్సులో ఉన్నటువంటి రజస్సు. ఆ రజస్సు కూర్చొనివ్వదు. రజస్సు శాంతిస్తే కాసేపు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. నిద్రపోతే అది తమస్సు. తమస్సు రజస్సు లేకుండా కాస్త జాగరూకతతో కూర్చోవడం ధ్యానం అంటే. సో ప్రక్షీణ మోహాది క్లేశ రజసం, బాగా క్షీణించినటువంటి మోహాది క్లేశములు, మోహము మొదలగు ప్రతిబంధకములు ఏవైతే ఉన్నాయో యోగమునకు, అవి క్షీణించుట ఇత్యర్థ. బ్రహ్మభూతం అంటే బ్రహ్మ అయి ఉండుట అంటే ఏమిటి? బ్రహ్మ అయి ఉండుట వేదాంతములో ఎప్పుడో అందులోనూ శంకర్ల యొక్క అద్వైత వేదాంతం ప్రకారము ముక్తి పొందడానికి చనిపోయి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. జీవన్ముక్తి, ఇక్కడ బ్రతికుండంగానే ముక్తి, ఇక్కడే, హియర్ అండ్ నౌ. సో బ్రహ్మభూతం అంటే జీవన్ముక్తం, జీవించి ఉండగానే తన స్వరూపము ఆ పరబ్రహ్మ అని తెలుసుకుంటా. అది ఎలా సాధ్యము అంటే శాంత రజసం. మనస్సులో రజస్సు శాంతిస్తే ఆటోమేటిక్ గా జీవన్ముక్తులు అయిపోయినట్టే లెక్క. అది బ్రహ్మభూతం జీవన్ముక్తం బ్రహ్మైవ సర్వం ఇత్యేవం నిశ్చయవంతం బ్రహ్మభూతం. ఎంత క్లియర్ డెఫినేషన్ చూడండి. జీవన్ముక్తులు అంటే ఎవరు అంటే బ్రహ్మ ఏవ సర్వం ఇది ఏవం నిశ్చయవంతం బ్రహ్మభూతం. ఇంకేం చేయక్కర్లేదు, బ్రహ్మభూతులు అవ్వాలి. బ్రహ్మభూతం అంటే పరబ్రహ్మ అయి ఉండుట అంటే మోక్షమును సిద్ధించుకునుట అంటే ఏమి చేయక్కర్లేదు. బ్రహ్మైవ సర్వం ఇత్యేవం నిశ్చయవంతం బ్రహ్మభూతం. ఉన్నదంతయు కూడా పరమాత్మయే అని గ్రహించగలిగితే అదే జీవన్ముక్తి అని చెప్తున్నారు. ఎంత క్లియర్ డెఫినేషన్ చూడండి ముక్తికి. ముక్తి అంటే ఎక్కడికో వెళ్ళి ఏమి చేయక్కర్లేదు, ఉన్నది అంతయు పరమాత్మయే అని గ్రహించగలిగితే అదే జీవన్ముక్తి. సో జీవన్ముక్తం చాలా చక్కని క్లియర్ డెఫినేషన్, నో కన్ఫ్యూజన్. చాలా సింపుల్ వర్డ్స్ లో చెప్పినటువంటి డెఫినేషన్. బ్రహ్మ ఏవ సర్వం ఇది ఏవం నిశ్చయవంతం అని బుద్ధి నిశ్చయం కలగాలి. అదే జీవన్ముక్తి అంటే. అకల్మషం ధర్మాధర్మాదివర్జితం. సో సుఖము అకల్మషమైనటువంటి సుఖము అంటున్నారు. ఈ విధంగా పుట్టేటటువంటి సుఖము అకల్మషము. ఎందుకు అంటే ధర్మాధర్మాది వర్జితం అంటే పాపపుణ్యములకు అతీతమైనటువంటి సుఖము అని అర్థం. పాపము పుణ్యము, పాపం అనేటటువంటి ద్వంద్వమునకు అతీతము. ఆ ద్వంద్వము నుంచి పైకి పర్స్పెక్టివ్ కాస్త పైకి ఎదిగినటువంటి పర్స్పెక్టివ్ నుంచి పుట్టినటువంటి సుఖము. ధర్మాధర్మములలో చిక్కుకొని ఉండిపోవట కాదు. ఇది పుణ్యము, ఇది పాపము, ఇలా చేస్తే పుణ్యము, అలా చేస్తే పాపము అని ఆ ద్వంద్వముల యొక్క పర్స్పెక్టివ్ నుంచి కొంచెం పైకి లేచి ఉంట. అందుకని అది అకల్మషం. ఆ ధర్మాధర్మముల యొక్క పర్స్పెక్టివ్తో ఎంత గొప్ప సుఖాన్ని పొందినా అది అకల్మషం సుఖం అవ్వదు. అది కల్మషముతో కలిగినటువంటి సుఖం. ఎందుకంటే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అయిపోయిన వెంటనే సుఖం పోయి ఇమీడియట్ గా దుఃఖమే. ఆ మరుక్షణము, ఆ వ్యాలిడిటీ అయిపోయిన మరుక్షణము దుఃఖము. సో అందుకని అటువంటి కల్మషము లేనటువంటిది. ఎందుకు లేదు కల్మషము అంటే ధర్మాధర్మములకు అతీతమైనటువంటి సుఖము. సాధారణంగా మనం ప్రయత్నించే సుఖాలన్నీ ధర్మాధర్మముల యొక్క పరిధిలో చిక్కుకుని ఉంటాయి. పుణ్యము పాపముతో కూడుకున్నటువంటి ఉంటాయి. పుణ్యమైన కర్మలు చేసి సుఖమును సిద్ధించుకునుట, లేదా తెలుసో తెలియకో పాపాన్ని చేసి దుఃఖాన్ని దుఃఖమును పొందుట. సో ధర్మాధర్మముల యొక్క పరిధిలో ఉంటాయి సాధారణంగా మనం చేసే ప్రయత్నాలన్నీ. అలా కాకుండా ధర్మాధర్మముల యొక్క పరిధిని పక్కన పెట్టి దాంతో మనకు సంబంధం లేదు ప్రస్తుతానికి అని ధర్మాధర్మముల యొక్క పరిధిని పక్కన పెడితే చేసేది బై డిఫాల్ట్ ధర్మపరంగానే ఉంటుంది.
ధర్మాధర్మముల యొక్క పరిధి నుంచి ఆలోచిస్తేనే డ్యువాలిటీస్ ఉంటాయి. డ్యువాలిటీస్ నుంచి ట్రాన్సెండెంట్ డ్యువాలిటీస్ ని ట్రాన్సెండ్ చేసి ఆలోచిస్తే అప్పుడు చేసే పనిలో అధర్మం ఉండదు అసలు. కించిత్ కూడా చేసే పనిలో ఆలోచనలో అధర్మం యొక్క అధర్మానికి చోటు ఉండదు. కానీ మన పర్స్పెక్టివ్ మారాలి. పర్స్పెక్టివ్ డ్యువాలిటీస్ లో ఫిక్స్ అయి ఉంటే అప్పుడు చేసే పనులు ఐదర్ మంచివై ఉంటాయి లేదా చెడ్డవై ఉంటాయి. పర్స్పెక్టివ్ డ్యువాలిటీస్ నుంచి బయటికి తీసుకొచ్చి కాస్త డ్యువాలిటీస్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎదిగి ఉంటే అప్పుడు చేసే పనుల్లో, ఎందుకంటే మనసులో కోరికే లేదుగా, అంటే బ్రహ్మ ఏవ సర్వం అని తెలుసుకుని ఉంటే అప్పుడు ఇంకా సిద్ధించుకోవాల్సింది ఏముంటుంది, సాధించాల్సింది ఏమి ఉండదు. సాధించాల్సింది ఏం లేనప్పుడు మనిషి అధర్మమైన పని చేసే ఆస్కారమే ఉండదు. ఏమైనా చేస్తే నలుగురికి ఉపయోగపడి పని చేస్తారు, లేకపోతే కామ్గా ఉంటారు. సో అందులో ఇంకప్పుడు అధర్మమైనటువంటి పని చేయుట అన్నదానికి ఆస్కారమే ఉండదు. ఏమైనా చేస్తే గురుదేవులు లాంటి వాళ్ళు చేస్తే ప్రపంచాన్ని అందరికీ ఉపయోగపడేట్టుగా చేస్తారు, లేదా ఏమీ చేయకుండా కామ్గా ఉంటారు. అందులో చేసే దాంట్లో ఇంకప్పుడు అక్కడ అధర్మమైనటువంటి పని చేయుట అనేటటువంటి ఆస్కారమే ఉండదు. అందుకని ఆ సుఖము అకల్మషమైనటువంటి సుఖము. చదువుదాం శ్లోకము. ప్రశాంతమన సంహ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. దానికే కంటిన్యూయేషన్. సో ఆ యోగి యొక్క ఆ యోగం ఏ విధంగా ఉంటుందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా యుంజన్ ఏవం యుంజన్, ఈ విధముగా అంటే పైన చెప్పబడినటువంటి 24-25 శ్లోకాల్లో చెప్పబడినటువంటి ఏమిటది, సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః అని శనై ఉపరమేత్ అని యతః నిశ్చరితి తతః నియమ్య, చాలా చక్కగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆల్రెడీ. సో ఆ విధంగా యుంజన్, ఆ విధంగా యోగంను అభ్యాసము చేసినటువంటి యోగి ఏ విధమైనటువంటి అభ్యాసము, సదా ఆత్మానం, ఎప్పుడు కూడా తన స్వరూపమునందు ఉండుట అనేటటువంటి అభ్యాసమును చేసి, ఆ అభ్యాసం చేయాలంటే ఏం చేయాలి, మనసులో రాగద్వేషంలో ఒకటి తీసి పక్కన పెట్టాలి. అవసరమైతే లిస్టు రాసుకుని ఒకటి స్ట్రైక్అవుట్ చేసేస్తూ ఉండాలి. లిస్టు రాస్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో ఒక్కొక్క విషయాన్ని పరిశీలించి టెక్నికల్గా చాలా చక్కగా పరిశీలించి, ఏదో పరీక్షకు ప్రిపేర్ అయినట్టు లిస్ట్ రాసుకుని, పరీక్షకు ప్రిపేర్ అయ్యే ముందు క్వశ్చన్లు అన్ని రాసుకుని వాటిని 3 సార్లు రాసి 10 సార్లు చెప్పి, ఆ విధంగా ప్రయత్నం ఎలా చేసామో చిన్నప్పుడు, ఆ విధంగానే లిస్ట్ రాసుకుని, రాగద్వేషముల యొక్క లిస్ట్ రాసుకుని ఒకటి కూడా ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. సో ఆ విధంగా ఎలిమినేట్ చేసుకుంటే అప్పుడు మనసు తన స్వరూపంలో నిలుచుట అనేది అలవాటు అవుతుంది. సో ఏవం సదా ఆత్మానం యుంజన్ యోగి, ఆ విధంగా యోగాభ్యాసం చేసినటువంటి యోగి ఎటువంటి యోగి, విగత కల్మషము లేనటువంటి, కల్మషము ఎవరిని విడిచిపోయినదో అతడు విగత కల్మషుడు. సో విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. అంటే ఇందాక శ్లోకంలాగే అశ్నుతే వర్బ్, అశ్నుతే అంటే పొందును, అది లాస్ట్ లో పెట్టుకోవాలి. ఏమిటి పొందును, బ్రహ్మ సంస్పర్శం అత్యంతం, బ్రహ్మ సంస్పర్శం సుఖం, బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం. అత్యంతం సుఖం అంటే అతిశయము లేనటువంటి, అంతము లేనటువంటి సుఖము. ఏమిటది, అదే బ్రహ్మ సంస్పర్శం, అదే బ్రహ్మ అయి ఉండుట, అంటే జీవన్ముక్తిని పొందుట.
అనేటటువంటి సుఖమును పొందును. ఏ విధంగా పొందును? చాలా కష్టపడాలా? అక్కర్లేదు. సుఖేన. ఎందుకంటే ఇందులో ఫిజికల్ ఏమీ ఎఫర్ట్ లేదుగా. ఇందులో బాహ్యముగా చేయవలసినటువంటి కృషి ఏమీ లేదు ఇందులో. శ్రమ ఏమీ లేదు. శరీరానికి కష్టపెట్టవలసినటువంటి శ్రమ ఏమీ లేదు. అక్కడ కూర్చుని పరిశీలించాలి. చేసేదేమీ లేదు. సుఖేన అత్యంతం సుఖం అశ్నుతే. సుఖేన అత్యంతం సుఖం బ్రహ్మస్పర్శం అశ్నుతే. ఎవరు? యోగి. ఎటువంటి యోగి? విగత కల్మష యోగి. ఎప్పుడు పొందుతాడు? ఏ విధంగా పొందుతాడు ఇటువంటి సుఖమును? అంటే యుంజన్ ఏవం సదాత్మానం యుంజన్. ఈ విధముగా సదా ఎప్పుడు ఆత్మానం యుంజన్, తన స్వరూపంలో నిలిచి ఉండి ధ్యాన యోగం యొక్క అభ్యాసం చేయగా విగత కల్మష యోగి, కల్మషములు పోయినటువంటి యోగి సుఖేన సుఖముగా అంటే అనాయాసముగా అత్యంతం సుఖం బ్రహ్మస్పర్శం అశ్నుతే అంతము లేనటువంటి సుఖము అయినటువంటి బ్రహ్మస్పర్శను అంటే బ్రహ్మస్వరూప తన స్వరూపం నుండి నిలిచి ఉండుట అనేటటువంటి జీవన్ముక్తిని అశ్నుతే పొందుతాడు. అది శ్లోకం యొక్క అన్వయక్రమం. చదువుదాం శంకర్లు ఏమంటున్నారో. యుంజన్ ఏవం యథోక్తేన క్రమేణ అంటే పైన 3 శ్లోకములలో చెప్పినటువంటి క్రమమును బట్టి అంటే ఏంటి? యతః యతః నిశ్చరతి తతః తతః నియమ్య. పైగా శనై మెల్లగా క్రమముగా దాన్ని సిద్ధించుకోవాలి. యథోక్తేన క్రమేణ యోగి యోగాంతరాయ వర్జితః సదా ఆత్మానం. సదా ఆత్మానం అంటే యోగ అంతరాయ వర్జితః. ఈ యోగ సాధనకు అంతరాయము లేకుండా అంటే ప్రతి పని అదే స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి చేయుట అలవాటు చేసుకుంటాం. మెల్లగా మొదట్లో ధ్యానానికి కూర్చుని 20 నిమిషాలు ఈ ప్రిన్సిపల్ అప్లై చేయడం. ముందు 20 నిమిషాలు పెట్టు ధ్యానం చేయుట అలవరుచుకోవడం మనసుకి. అది 20 నిమిషాలతో మొదలవకపోతే 20 సెకండ్లతో మొదలవచ్చు ఫస్ట్. ఆ 20 సెకండ్లే మెల్లగా అభ్యాసం చేయగా 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం అలవాటు అవుతుంది. ఆ తర్వాత ధ్యానం అయిపోయిన స్థితిలో కూడా మనసు చేసే పనిలో నిలకడగా ఉండుట. ఇంకప్పుడు ప్రతి పని ధ్యానమే. ధ్యానం అంటే ఒకే ఫోకస్ ఉండాలి మనస్సులో. సో ఒక పని చేయడానికి కూర్చుంటే ఆ పని చేస్తున్నంతసేపు అదే పని. ధ్యానం అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేస్తున్న కాసేపు చేస్తున్న పని మీదే మనస్సు ఏకాగ్రమై ఉండుట. లేదా బయటికి వెళ్ళి ఆఫీస్లో పని చేస్తే ఆ పని చేస్తున్నంతసేపు ఆ పనిలోనే లగ్నమై ఉండుట. లేదా సినిమా చూస్తున్నంతసేపు మనసు ఆ పనిలోనే లగ్నమై ఉండుట. సో అలాగా ఏది చేసినా కూడా మనసు అటు ఇటు పరిగెట్టకుండా మనసు నిలకడగా ఆ చేస్తున్న పనిలోనే నిలిచి ఉండుట అనేది అలవాటు అవుతుంది. ధ్యానం చేయుట వలన సైడ్ ఎఫెక్ట్ అది. ధ్యానం చేయుట వలన 20 నిమిషాలు ధ్యానము జరుగుతుంది, అది ఒకటి. అంతకన్నా గొప్ప సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే జీవితంలో చేసే ప్రతి పని ధ్యానముగా మార్చుకోవచ్చు. వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా వాకింగ్ ధ్యానమై కూర్చుంటుంది. ఎందుకంటే మనసు అటు ఇటు పరిగెట్టదు. మనసు యొక్క ధ్యాస ఆ చేస్తున్న వాకింగ్ మీదే ఉంటుంది. చేస్తున్న వాకింగ్ మీద అంటే చేస్తున్న వాకింగ్ లో పరిశీలన. ఆ శరీరంలో ఉన్న శరీరం చక్కగా నడుస్తోందా లేదా అన్నది క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. మనం సరిగ్గా నడవగలుగుతున్నామా లేదా. ఆ వాకింగ్ వలన శరీరంలో కాస్త అలసట తగ్గి కాస్త ఉత్సాహం వస్తోందా లేదా అన్నది క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ఏ పని చేసినా కూడా అది ధ్యానముగా మారుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇంకా చేసే పని అంత 24 గంటలు ధ్యానం కిందే లెక్క. సో ఏవం సదా ఆత్మానం యుంజన్ యోగి విగత కల్మష. అందుకనే యోగాంతరాయ వర్జిత అని చెప్తున్నారు. యోగ అంతరాయ వర్జిత సదా ఆత్మానం. ఆ సదా ఆత్మానం అన్నదానికి మీనింగ్ భాష్యంలో పదానికి ముందు చెప్పారు. ముందు మీనింగ్ రాసి తర్వాత పదం చెప్పారు. అలా కూడా రాస్తారు. ఒకసారి మీనింగ్ పదానికి లెఫ్ట్ సైడ్ నుంటే ఒకసారి మీనింగ్ పదానికి రైట్ సైడ్ నుండి.
ఆ, ఆ వాక్యం చదివి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ పదానికి మీనింగ్ లా ఉంది అని తెలుస్తోందిగా. యోగాంతరాయ వర్జిత సదా విగత కల్మష విగత పాప అంటే కల్మషము లేనటువంటి వాడు. సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, సారీ, పుణ్యము పాపము, పుణ్యము పాపము అనేటటువంటి ద్వంద్వము నుంచి బయటపడుట అని అర్థం విగత కల్మష అంటే. ఏ విధంగా పొందుతారు ఈ సుఖాన్ని? కష్టపడాలా అక్కర్లేదు. సుఖేన అనాయాసైన, ఎందుకంటే శ్రమ ఏమీ లేదు. ఏదో ఎక్కడికో పరిగెట్టి ఏదో సాధించాలంటే అందులో శ్రమ ఉంటుంది, కానీ చేస్తున్న పని ఫోకస్డ్ గా చేయడంలో శ్రమ ఉండదు. శ్రమ శ్రమ ఉంటుందని అనిపిస్తుంది, కానీ అస్సలు శ్రమ ఉండదు. చేస్తున్న పనిలో 100% ఫోకస్ ఉంటే అలసట ఉండదు. హ్యాపీగా ఆ చేస్తున్న పనిలో నుంచి ఆనందం పుడుతుంది. సుఖేన అనాయాసేన. బ్రహ్మ సంస్పర్శం, బ్రహ్మణ పరేణ సంస్పర్శం. సో పరేణ బ్రహ్మణ సంస్పర్శం, పరమమైనటువంటి బ్రహ్మ, ఆ పరబ్రహ్మ చేత సంపర్కము. సో అంటే ఏంటి అంటే ఎక్కడో ఉన్న పరబ్రహ్మకి వెళ్ళి పట్టుకోవడం కాదు కదా. అలా అయితే మళ్ళీ అందులో శ్రమ ఉందండి. సుఖేన అనాయాసేన, ఇక్కడే ఉంది ఆ పరబ్రహ్మ అనుకునే తత్వము. ఇక్కడే మన లోపలే, మన హృదయంలోనే ఉంది. సో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అన్ని చోట్లకి వెళ్ళడం మానేసేయాలి. అప్పుడు బ్రహ్మణ పరేణ సంస్పర్శం. యస్య తత్ బ్రహ్మ సంస్పర్శం. సో ఎవరికైతే బ్రహ్మ చేత పరేణ బ్రహ్మణ, పరబ్రహ్మ చేత సంపర్కం కలుగుతుందో అతడు బ్రహ్మ సంస్పర్శం పొందినవాడు. సుఖమత్యంతం అంతం అతీత్య వర్తతే. అత్యంతం అంటే అంతము లేకుండా ఉంటుంది, అంటే అంతమును అధిగమించి ఉంటుంది. అంతము అంటే ఆది ఉంటుంది, ఆది అంతము రెండు ద్వంద్వాలు కదా. ఆది ఉంటేనే అంతం ఉంటుంది, ఆది లేకపోతే అంతము ఉండదు. ఆ విధముగా అంతమును అతీత్య, అంతమును అధిగమించి వర్తతే ఉంటుటే. ఇది అత్యంతం అంటే ఆద్యంతములు లేనటువంటి సుఖము. ఇంకంటే ఆ ఆ స్టేట్ నుంచి దిగజారిపోవుట అనేది ఉండదు. అంటే మరి ఆ స్టేట్ ని పొందాం కదండి అంటే, మరి ఆది లేకుండా ఆ స్టేట్ ని పొందాము కదా, స్టార్టింగ్ లేదంటారు ఏమిటి అనుకోవచ్చేమో. అలా కాదు. అంటే ఎందుకు అలా అంటున్నారంటే అత్యంతమని ఆ స్టేట్ ని పొందుట అనేది ఏం లేదు. ఆ స్టేట్ ఆల్రెడీ ఆ స్టేట్ లోనే ఉన్నాము, కానీ పైన అజ్ఞానం అనే ముసుగు కప్పేసి ఉన్నది. అందుకని ఆ స్టేట్ మన అనుభవానికి రావట్లేదు. సో అజ్ఞానాన్ని తొలగిస్తున్నాం, కానీ ఆనందాన్ని పొందుటలేదు. అజ్ఞానాన్ని తొలగించుటయే ఆనందాన్ని పొందుట. అక్కడ అజ్ఞానమునకు అంతము, అజ్ఞానాన్ని అంతం చేస్తున్నాం అంతేనే, కానీ సుఖాన్ని పొందట్లేదు కొత్తగా. సుఖము ఉన్నది ఆల్రెడీ, సుఖము ఆనందము ఆల్రెడీ మన హృదయంలోనే ఉన్నాయి. కాకపోతే అజ్ఞానము అంటే సుఖము ఆనందము బయట ఉన్నాయి, ఆ విషయం మర్చిపోయి ఆ ఆనందము సుఖము బయట విషయములలో, వస్తువులలో, పరిస్థితులలో, మనుషుల్లో ఉన్నాయి అని అక్కడ వెతుక్కుంటున్నాం. అక్కడ వెతుక్కోవడం మానేయడమే హృదయంలో ఉన్నటువంటి సుఖాన్ని తెలుసుకుంటా. సో అందుకని ఆ హృదయంలో ఉన్న సుఖానికి ఆది లేదు, అంతము లేదు. అది అత్యంతమైన సుఖము. దానికి ఆద్యంతములు లేవు, అది అలాగే ఉంది. కాకపోతే మన మనసులో ఉన్న అజ్ఞానం ఎప్పుడో పుట్టింది, అనాదిగా వస్తోంది అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని అంతము చేయుట. ఆ అజ్ఞానాన్ని అంతం చేస్తే సుఖమును పొందినట్టే. అందుకని ఈ సుఖము లాజికల్ గా అలాంటి క్వశ్చన్ రావచ్చు. అదేంటి యోగ సాధన చేసి సుఖాన్ని పొందాలంటున్నారు కదా, మరి అత్యంతం అంటున్నారు. అత్యంతం అంటే అంతానికి అతీతం అంటున్నారు. అంతానికి అతీతం అంటే ఆది కూడా ఉండకూడదుగా. రెండు ద్వంద్వాలు రెండు కలిసి ఉంటాయిగా. మరి ఆది అంతము రెండు ఉండకూడదు కదా, అది కదా దాని అర్థము. ఆది లేదంటున్నారు ఏమిటి అంటే దానికి సమాధానము అది. దానికి ఆది లేదు. మన మనసులో ఉన్న అజ్ఞానానికి అంతం ఉన్నది. అది అజ్ఞానము అంతము చెందితే ఈ సుఖాన్ని పొందినట్టే. అందుకనే వేదాంతం యొక్క ఇన్స్ట్రక్షన్ ఇక్కడ శంకర్ల అభిప్రాయంలో వేదాంతము నేతి నేతి అని ఇన్స్ట్రక్షన్. ఇది కాదు ఇది కాదు అని తెలుసుకుంటా. నా ఇతి నెగేషనే ద హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఈజ్ నెగేషన్. అది వేదాంతం యొక్క మౌలికమైనటువంటి ప్రిన్సిపల్. సో అందుకని ఈ సుఖము అత్యంతం, అంతం అతీత్య వర్తతే ఇది అత్యంతం. ఉత్కృష్టం నిరతిశయం.
ఆ అత్యంత పదమునకి ఇంకో రెండు పర్యాయ పదాలు చెప్తున్నారు. అత్యంతం అంటే ఉత్కృష్టం, అంటే ఉత్తమమైనది. పైగా ఎటువంటి ఉత్తమమైనది? నిరతిశయం, అతిశయము లేనటువంటి ఉత్కృష్టమైనటువంటి సుఖము. అశ్నుతే, వ్యాప్నోతి, ప్రాప్నోతి. వ్యాప్నోతి అన్నా ప్రాప్నోతి అన్నా కూడా ఒకటే. అటువంటి సుఖమును పొందుతాడు ఆ యోగి. చదువుతాము. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.